ఒక మోరల్ చెప్పాడు. వే పులులు, సింహాలు వాటి చరిత్ర అవి రాసుకోనంత కాలం వేటగాడు రాసిందే వాటి చరిత్ర అవుతుందంట. అవి చాలా గొప్పవై ఉండొచ్చు, కానీ వాటి చరిత్ర ఒక వేటగాడే రాయవలసి వస్తుంది. అలాగూ మనుషులు తను ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత గొప్పవాడైనా ఒకరి కింద బానిస అయిపోయినప్పుడు తను స్వతంత్రుడు కాలేడు. తనకు సొంతంగా నిర్ణయాలు తీసుకుని జీవించలేడు. అలాంటి యొక్క స్థితిలో ప్రతి ఒక్క మనుషుడు ఉన్నాడు. ఎవరో ఒకరు బానిసత్వం కింద ఉండి వారు పరిపాలించబడుతున్నారు. ఎటంటే అటు తిప్పబడుతున్నారు అనమాట. కాబట్టి మనం వాస్తవానికి మనుషులైన వారు ఎవరు బానిసత్వంలో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతి ఒక్క మనుషుడు పాపం అనే బానిసత్వం, అపవాది యొక్క బానిసత్వం, ఇవి చాలా తీవ్రంగా నష్టపరుస్తాయి అన్నమాట మనిషి. ఆ బాని